అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు దివాకర్ అనే వ్యక్తి. ఈ ఘటనలో ప్రవీణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మదనపల్లి మండలం వలసపల్లిలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, మదనపల్లి జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో యొక్క కాల్పుల కలకలం రేగింది. ప్రధానంగా మదనపల్లి రూరల్ మండలానికి సంబంధించి ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి నాటు తుపాకీతో కాల్పులు జరపడం ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రస్తుతం గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వలసపల్లి పంచాయతీ పరిధిలోని నవోదయ కాలనీలో రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క తన వరుసకు బాగా సోదరుడైనటువంటి దివాకర్ మరికొంతమంది వ్యక్తులతో గొడవ పడుతుండగా ఈయన సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్రవీణ్ పైన నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్ ను స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఈ యొక్క ప్రాథమికంగా వైద్యం అందిస్తూ ఉన్నారు. మదనపల్లి రూరల్ పోలీసు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఆ ఘటనలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. నాటు తుపాకీని అయితే సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉంది. కార్తీక్. రైట్ మూర్తి.